మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం మేము ఖమ్మంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ఉన్నాము. ఆలయ అధ్యక్షులు శ్రీ నాజల్ల శ్రీనివాసరావు గారు మనకు ఈ అమ్మవారి గురించి, నవరాత్రుల్లో ఏం జరుగుతాయి, ఈ రోజు అమ్మవారు ఏ రూపంలో వచ్చారు, ఈ పూజలు ఏ రూపంలో జరుగుతున్నాయి, చాలా ఆర్భాటంగా ఎంతో ఆనందోత్సవాలతో ఖమ్మం ప్రజలు నిర్వహిస్తూ ఉంటారు. గత ఆనవాయితీ, గత చరిత్ర నుంచి ప్రతి ఒక్కరు కుల మతానికి తేడా లేకుండా, ఎటువంటి భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారు. దసరా పండుగ అయిన మరుసటి రోజు ఊరేగింపు విధంగా ఎంతో ఆర్భాటంగా, చరిత్రలో ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా మనకు ఖమ్మంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అన్ని విధాల సేవలు చేసి ప్రతి ఒక్కరు చేసి ఆ రోజు మాత్రం ఆ అమ్మవారి ఊరేగింపులో గ్రామోత్సవంలో ఎంతో మంది పాల్గొనడము, కుల మతాలకు అతీతంగా అందరూ పాల్గొనడము, చేయడం అన్ని చేస్తూ ఉంటారు. వీరిలో మన అధ్యక్షులు వారు అసలు అమ్మవారి గురించి చరిత్ర, మనకు ఎక్కడెక్కడ ఎన్ని రూపాల్లో వస్తారు, ఎప్పుడెప్పుడు ఈ నవరాత్రుల్లో ఏం జరుగుతున్నాయి, ఇక్కడ బయట ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి, ఇవన్నీ మనకు శ్రీ నాజల్ల శ్రీనివాసరావు గారు వివరిస్తారు. సార్ చెప్పండి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు మనకు అమ్మవారు ఈ రోజులు నవరాత్రుల్లో ఈ రోజు ఏ రూపంలో ప్రతిష్ఠించారు, ఏ పూజలు ఎలా జరుగుతున్నాయి? అందరికీ నమస్కారం. ఖమ్మం పట్టణ ప్రజలకు మరియు ఈ యొక్క దేవస్థానం యొక్క కమిటీ తరపున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు పార్వతీదేవి అలంకారం. ప్రతిరోజు ఒక అలంకారంతో అమ్మవారిని మనం దర్శించుకోవడం జరుగుతూ ఉంది. 9 రోజులు నవరాత్రులు ముగించుకొని మరుసటి రోజు మన ఖమ్మంలో అంగరంగ వైభవంగా అద్భుతంగా అందరి యొక్క సహకారంతో కులమతాలకు అతీతంగా మనం దసరా మహోత్సవాన్ని గ్రామోత్సవంగా నిర్వహించి అమ్మవారిని ఖమ్మంలోని పురవీధుల్లో ఊరేగింపుగా తీసుకొని వచ్చి మళ్ళీ మన యొక్క ఆలయం వద్దకు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ఖమ్మం ఆలయం చరిత్ర తెలుసుకోవాలంటే, ఖమ్మానికి రాష్ట్రంలోనే అత్యధిక ప్రాధాన్యత ఉంది. అమ్మవారి యొక్క జన్మస్థలం పెనుగొండ అయినప్పటికీ ఖమ్మంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దసరా ఉత్సవాల్ని ప్రొద్దుటూరులో ఫస్ట్, సెకండ్ ఖమ్మంలో నిర్వహించడం చాలా గర్వంగా ఉంది. కమిటీ తరపున కూడా మేము కూడా చాలా సంతోషిస్తా ఉన్నాం. ఈ యొక్క నవరాత్రిలో భాగంగా ప్రతిరోజు ఉదయాన్నే మహిళా మనుషులచే పూజా కార్యక్రమాలు, అలాగే పూజదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి అభిషేకార్థాలు తీసుకొని తర్వాత మనం తీర్థపు బిందెతోటి ఇక్కడి నుంచి రామాలయం దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ రామాలయం దగ్గర నుంచి తీర్థ బిందె తీసుకొని మళ్ళా దేవస్థానం దగ్గర వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేయడం జరుగుతూ ఉంది. అలాగే మధ్యాహ్నం పూజలు ఉంటాయి. సాయంత్రం ఎవరైతే పూజదాతలు ఉంటారో వాళ్ళకి గృహాల దగ్గరికి వెళ్ళి మనం తీసుకొని వచ్చి ఊరేగింపుగా మళ్ళీ అమ్మవారికి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రతిరోజు అలాగే సాయంత్రం పూట వినోద కార్యక్రమం, ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరపడం ఆనవాయితీగా వస్తుంది. ఈ చుట్టుపక్క ప్రాంతంలో ఖమ్మం యొక్క అమ్మవారిశాలకి విశిష్టత 1926 అంటే స్వాతంత్రం రాకమునిపే మనం ఇక్కడ కోవెల అమ్మవారి యొక్క ప్రతిష్ట మనం చేసుకోవడం జరిగింది. 1935లో మనం అమ్మవారి యొక్క ఆలయం కట్టడం, తర్వాత విగ్రహాన్ని మనం అమ్మవారి యొక్క విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. అమ్మవారి యొక్క ప్రతిష్ట విగ్రహాన్ని చూస్తే సాక్షాత్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అలా ఉంటదేమో, ఇలా రూపంలో ఉంటదన్నట్లుగా మన అమ్మవారు దర్శనమిస్తారు. ప్రతి ఒక్క కోరికలు, అందరి యొక్క కోరికలు తీర్చేటువంటి మూలపటమ్మ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు. పార్వతీదేవి అలంకారంలో అమ్మవారి యొక్క దర్శనం జరగడం జరుగుతుంది. ఈ రోజు పూజదాతలైనటువంటి తన్నీరు బాలరంగారావు, అంటే పూజదాతలు 9 రోజులు ఉంటారు. 9 రోజులు ఒక్కొక్కరు శాశ్వత పూజదాతలుగా, వారికి కుదరకపోతే పూజదాతలకి అదనపు పూజదాతలుగా ఏదన్నా విశిష్టమైనటువంటి రోజులు వస్తాయి. ఈ సంవత్సరము 11 రోజులు ఈ యొక్క పండగ రావడం జరిగింది. ఈ 11 రోజులలో అదనపు పూజదాతలుగా మనం ఏర్పాటు చేసుకొని శ్రీ తన్నీరు బాలరంగారావు యొక్క బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ రోజు పూజదాతలు అయితేనేమి, ప్రోగ్రామ్ అయితేనేమి చేయడం జరిగింది. పార్వతీ మాత అంటే విశిష్టత ఏంటంటే 9 రోజులు మన యొక్క పార్వతీదేవి అలంకారాలు, గజలక్ష్మి అని చెప్పేసి, కాత్యాయని దేవి, భువనేశ్వరి, చాముండేశ్వరి,
అన్నపూర్ణాదేవి, గజలక్ష్మి, ఇలా వాసవి కన్యకాపరమేశ్వరి దేవి, అన్నపూర్ణాదేవి, ఇట్లా ఒక రకాలుగా 9 రోజులు 9 రకాలుగా మనం అమ్మవారి యొక్క దర్శనం కలుగుతూ ఈ యొక్క ప్రాంతము, ఈ యొక్క రాష్ట్రము, ఈ యొక్క కంబం పట్టణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వారి యొక్క ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే పశు సంపద, అలాగే పంటలు, పాడి పంటలన్నీ సుభిక్షంగా ఉండాలని శ్రీ వాసవి మాతను మా అందరి తరపున, కమిటీ తరపున, ఈ యొక్క పూజదాతల తరపున మేమందరం కోరుకుంటా ఉన్నాం. సార్ చెప్పండి పాండవరావు గారు. వాసవి ఈరోజు పార్వతీదేవి అలంకారము ఈరోజు మేము పూజకి ఇచ్చాము. ఈ యొక్క పూజ ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు కమిటీ వారికి అందరికీ. ఈ అమ్మవారి పార్వతీదేవి అనగా శివుడి భార్య, ఆమె అవతారంలో అటువంటి పూజను ఆమెను పూజిస్తున్నట్టు లెక్క. వాళ్ళు కన్యకాపరమేశ్వరి అవతారం తీసి ఈ విధంగా మనం పూజిస్తున్నాం.